నమస్తే. సెస్ పరిధిలోని అసిస్టెంట్ హెల్పర్స్ 72 గంటల తమ డిమాండ్లు నెరవేర్చాలని 72 గంటల బంద్ పిలిపించారు, విధులకు బంద్ పిలుపునిచ్చారు. సో అసలు అసిస్టెంట్ హెల్పర్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రమాదాలు జరిగినప్పుడు ఇక్కడ మనకు ఒక అసిస్టెంట్ హెల్పర్ ఉన్నాడు, విధి నిర్వహణలో కాలు చెయ్యి రెండు గాయపడ్డాయి పూర్తిగా. ఇది పెట్టుడు కాలు, ఐ థింక్ ఇది పెట్టుడు చెయ్యి. సో ఒకసారి ఈ ప్రమాదం ఎలా జరిగింది, సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీ పేరు, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, అంటే ఇప్పుడు అంటే గతంలో ఎక్కడ వర్క్ చేశారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది, పాలకవర్గం ఎలా స్పందించింది, మీకు ఎటువంటి న్యాయం జరిగిందా లేదా, ఏమన్నా మెడికల్ ఎక్స్పెన్సెస్ అవేమన్నా ఇచ్చిందా? నమస్కారం సార్, మా గుణనపల్లి గ్రామం, బోనపల్లి మండలం. నేను ఫిజికల్ అయ్యంగానే హార్ట్ షాట్ కూడా అయింది, ఒక కాలు ఒక చేతిపోయింది. హాస్పిటల్ తీసుకుపోయారు, హాస్పిటల్ వేసారు, హాస్పిటల్ బిల్లు పెట్టుకున్నారు, ఆఫీస్ పెట్టింది. ఆఫీస్ పెట్టినా ఇంటికి తీసుకొచ్చారు, మంచిగా క్యూర్ అయినా ఇంటికి పట్టుకుపోయారు. పట్టుకుపోయినా నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు, నాకు పట్టించుకోలేరు, ఏం లేదు. అయినాక నేను 6 months కోలుకున్నా. కొంచెం 6 నెలలు టైం పట్టింది. 6 నెలలకు కొంచెం కాలు పెట్టుకుంటా అని సార్లకు ఫోన్ చేసిన వాళ్ళు వీళ్ళు మాతోటి కార్మికులు వాళ్ళు వీళ్ళు వచ్చారు, వేరే సార్లు వచ్చారు. సార్ నా పరిస్థితి, నాకు ఇల్లు లేదు, నాకు ఏం లేదు, భూమి లేదు, జాలేదు, నేను కాలు పెట్టుకుంటా సార్, దీనికి 6 లక్షలు అయితే అట, ఏమైనా సాయం చేయరు సార్ ఆఫీస్ తరపున అడిగిన. అయితే ఏం లేదు, నీకు హాస్పిటల్ బిల్లు పెట్టినాం అంతే అని మాట్లాడాడు. ఆయన బాకీలు చేసిన బాకీలు పోతే విలేజ్లకు పోతే నీకేం దాని ఇవ్వండి అట్లా చేసి మా ఊళ్ళో, నీకేముంది, ఏం పని చేసి ఇస్తావు నువ్వు, రేపు చనిపోయాడు నీకేముంది అని ఇస్తావు అన్నారు. అట్లా అయితే ఉన్నది భూమి అమ్ముకున్న, భార్య బంగారం అమ్ముకున్న, పుస్తకం దగ్గర అమ్మిన, కాలు పెట్టించుకున్నా. వచ్చినాక అయితే ఆఫీస్కి నా జాబ్ లేకపోతే ఎట్లా సార్ ఆయన ఆఫీస్కి వచ్చిన, మా ఫ్రెండ్స్ దొరుకుని ఇల్లు దొరుకుని వచ్చిన. 10-11 సార్లు దింపారు, రేపు ఇస్తాం ఆఫీస్తావు, నీకు ఇయ్యరాదు, నువ్వేం చేస్తావు, అట్లా చేస్తావు సార్. నా పరిస్థితి, నా బతికే ఎట్లా బతికారా, నాకు కొడుకున్నాడు చిన్న బాబు, నా భార్యలో ఎట్లా చదువుకోవాలి సార్ అని మాట్లాడిన. మాది ఇయ్యరాదు, అదే చూడండి సార్ అని తిరిగిన. ఎన్పిటిసిఎల్ వాళ్ళకి ఫోన్ చేశారు, బాబా వస్తున్న గిట్ట ఇట్లా అన్నాక ఇవ్వచ్చు అని వాళ్ళు చెప్పినాక ఆఫీస్ వరకు ఇస్తాను, నువ్వు చేసుకో అక్కడ ఏ కట్టలు అని చెప్పారు. ఎన్పిటిసిఎల్ ప్రకారం ఇస్తా అన్నప్పుడు ఎన్పిటిసిఎల్ ప్రకారం నాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళ ప్రకారం. ఇప్పుడు మళ్ళీ వికలాంగ కూడా నాకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ వచ్చింది, సర్టిఫికేట్ ప్రకారం జీతంలో అమౌంట్ ఇస్తాడు కదా హ్యాండిక్యాప్కు, అది లేదు, ఇది లేదు, ఎలాంటిది లేదు. ఆఫీస్ పోతున్నా వస్తున్నా, పోగా మళ్ళీ బిల్ కలెక్షన్ వాళ్ళు. ఇప్పుడు మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు? ఆఫీస్లో వర్క్ చేస్తాం, బోన్పల్లిలో. రైటింగ్ రాస్తారు, ఈ పెట్టుడు చేస్తూనే మొత్తం రాస్తా, ఆఫీస్ వరకు రాయడం పర్ఫెక్ట్ రాస్తాను. ఎంత వస్తుంది ఇప్పుడు జీతం? నాకు 17,000 ఇస్తారు. 17,000 వెళ్తుంది సార్, నాకు నెలకు 6,000 రూపాయల మందులు, స్కూల్ ఫీజు, నా పల్లె పెట్రోలు, పోగా ఎట్లా బతకాలి, నాకు ఇల్లు లేదు, చాలేదు, ఎలాంటివి లేదు సార్. నా పరిస్థితి ఇట్లు కానీ మధ్యలో చేసిన, అంతకుముందుకు సాయంత్రం కడిగేసారు 3,000 రూపాయలు. అవి సార్ అంటే అవి లేవు అని మాట్లాడారు. ఇప్పుడు ఈ 6 లక్షల సంగతి? 6 లక్షలు ఇవ్వాలి సార్, నేనే పెట్టుకున్నాను సార్. ఉన్న ఇంత బంగారం అమ్ముకున్నా, జాగా అమ్ముకున్నా, నేను పెట్టుకున్నాను సార్. నేను ఎట్లా నడవాలి, పరిస్థితి ఏంది అనుకున్నా, నడిచేకి ఇవ్వాలి సార్. ఎక్స్చేంజ్ చేసేది సార్ నాదంటే ఇది లేదు, అట్లా ఇచ్చిపెట్టు సరే అని ఊకున్నా సార్. ఇప్పటికి కూడా మళ్ళీ బిల్ కలెక్షన్ వాళ్ళు బంద్ అయ్యారు, వాళ్ళు కలెక్షన్ చేయాలని కలెక్షన్ వేలు ఇచ్చారు. ఎట్లా పోతారు మీరు? నేను కాదు చెప్పేసి ఎట్లా పోతారంటే పోతా వాళ్ళే పోలేదు అని మాట్లాడతారు. అయినా సార్ బాధకు ఏదని పేనా చేసి సార్ ఎట్లా లెక్క పెట్టాలి పైసలు నేను సార్? 2 చేతులు ఉన్న వాళ్ళు మీరు చూడండి, మీకే లెక్క పెట్టరాదు, నేను ఎట్లా లెక్క పెట్టాలి? ఏం చేయాలి? నేను ఈ చేత పైసలు తీసుకోవాలి సార్, ఈ చేత పైసలు తీసుకొని ఈ చేత లెక్క పెట్టి బ్యాగ్లో వేసుకోవాలి. దాన్ని మిస్ అయితే వాళ్ళు బాధ్యులు, ఏం చేయాలి? అట్లా ఎలా చేసిన, ఇట్లా చేసిన. ఇప్పుడు ఆఫీస్కి పోతున్నా సార్, వస్తున్నా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఎల్ఐసి కట్టిపించారు అంతకుముందు పాలక వరకు ఉండగా. ఎల్ఐసి మంత్లీ 1,000 అయితే కడైతే సార్, గ్రూప్ ఇన్సూరెన్స్ అట్లా కడైతే. ఎల్ఐసి ఉంటే ఎందుకు సార్ అని మీరు అడిగితే, మీకు ఏమన్నా మీకు ప్రాబ్లం అయితే, మీకు డబ్బులు వస్తే అయితే, మీకు ప్రాబ్లం అయితే కట్టాలి, మేము కట్టాలి సార్, పర్సనల్ ఉంది ఇంకా కట్టాలంటే కూడా నాకు ఫోర్స్ చేసి కట్టిపించారు. కట్టిపిస్తారు, అది కట్టిపిస్తే ఏమైనా అయింది లాభం? ఆఫీస్కి లాభం అయింది, అది ఎల్ఐసి ఆఫీస్కు రూపాయి రాలే. నా కాలు మీద చదివిన ఆఫీస్కి పోతే నీకు ఇలా అవుతామా, అది మీకు ఏం రాదని ఇచ్చిపెట్టారు, అది యాక్సెప్ట్ చేయలేదు. అది ఎందుకు కట్టిపించారు మాతోని? మాకు ఏం సహాయం చేస్తారు ఆఫీసు? ఎలాంటివి లేదు. అందరికంటే సార్ ఇప్పుడు ఒక్కరని కాదు, నేను ఇప్పుడు బతికిన ఏదో నాకేముంది, వెనక ముందు చేస్తాను, ఇంటికి పోతే ఆ బాధ, ఆఫీస్కి వస్తే ఈ బాధ. ఇప్పుడు అంటే మీకైతే నష్టం జరిగింది, ఒక 6 లక్షల వరకు నష్టం జరిగింది. ఓకే, మీ తోటి ఈ కార్మికులకు కూడా ఈ విధంగా నష్టం జరగద్దు అంటే ఏంటి, ఎటువంటి రూల్స్ ఉండాలి? నాకు 6 లక్షలు కాదు సార్, నేను కాలు పెట్టుకోవడానికి 6 లక్షలు అయింది. నేను పెట్టే ఫుడ్కు, లేవడానికి మందులు, ప్రతి నెల మందులకు అవన్నీ
నాకు 6 నెలలు నాకు 10 లక్షలు ఓన్లీ హాస్పిటల్ బిల్లు. నేను 31 రోజు హాస్పిటల్ 31 రోజు మంది 2 లక్షల రూపాయలు కట్టిరు, ఇంటికాడ వెళ్ళిపోయారు అంతే సార్. నేను బయట తిండికి లేవడానికి పోవడానికి ఏంటి నాకు బయట రూపాయి కూడా ఇవ్వాలి. అట్లా అది అట్లా పోతే మా కార్మికులు అంటే మా కార్మికులు ఎలాంటి సేఫ్టీ లేదు సార్. సేఫ్టీ ఎక్కడ ఉంది సార్? ఫీజు వెళ్ళడానికి వీళ్ళే పోవాలి, రైతులను చూసుకోవాలి, 10 లొల్లికి వీళ్ళే పోవాలి. వాళ్ళు ఏమిటి చేస్తారు సార్? ట్రాన్స్ఫర్ కాకపోతే వీళ్ళే పోవాలి. హెల్పర్ వీళ్ళకే ఫోన్ చేసి చెప్తారు. అందరూ మొత్తం ఏహెచ్లు సార్. సంస్థ నడవాలంటే ఏహెచ్లు ఫస్ట్ రైతు కాడ మూలం అయితే మొత్తం మన వెళ్ళేదాకా ఏదాకా అందరూ మొత్తం వీళ్ళే ట్రాన్స్ఫర్ ఇచ్చి రావాలి. టీ నడిపారు వీళ్ళే తీసుకురావాలి, వచ్చిన వీళ్ళే పోవాలి, పిడి చేయాలి. వీళ్ళకి ఏం సంబంధం లేదు. అది కాలిపోతే బాధ్యులు వీరే. మమ్మల్ని ఇంత బాగా చేస్తారు. మళ్ళీ మాకు అనుకోకుండా టెన్షన్లో పెన్షన్లో ఒక రైతు చేస్తారు. ఒక విలేజ్లో 10-15 ట్రాన్స్ఫర్లు ఉంటాయి. చిన్న విలేజ్లో, పెద్ద విలేజ్ 50 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. 50-60 ట్రాన్స్ఫర్లు ఫీజు అంటే 20 మంది అయినా మినిమం ఫోన్ చేస్తారు. రైతులు కానీ ఇప్పుడు ఎండాకాలం సార్, ఎండాకాలంలో పొలంలో కూర్చుంటారు. అది కరెంట్ పోయిందని ఫోన్ చేస్తారు. ఇటు అన్నట్టు మన టెన్షన్లో ఏమైనా జరిగితే బాధ్యులు వీళ్ళు అటు పాలకవర్గం మీరు చూసుకోవద్దు అంటారు. ఎట్లా చూసుకున్నా సార్? ఇట్లా జరగకుండా ఎంతోమంది పడ్డారు సార్. పక్క పక్కలు తిన్నాయి, కాళ్ళు తిన్నాయి, చేతులు తిన్నాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బతికేంది? సో మొత్తానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? మమ్మల్ని ఆదుకోవాలి. ఫస్ట్ మాకు ఇచ్చే అలవెన్స్లు ఇవ్వాలి, మాకు జీతాలు పెంచాలి, ప్రమోషన్లు ఇవ్వాలి. మేము కష్టపడతలేమా? మేము పని చేస్తలేమా? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారని మేము బాధపడే అంతే. మేము వేరే వాళ్ళు ఉద్దేశించి కాదు, వ్యక్తిగతం కాదు, మాకు ఎలాంటి బాధ లేదు. కాకపోతే మమ్మల్ని కాపాడాలని వాళ్ళు వేడుకుంటాం అంతే. సెస్ పాలక వర్గంలోని అసిస్టెంట్ హెల్పర్లు 72 గంటల విధులు బహిష్కరణలో భాగంగా ప్రస్తుతం మనము సిరిసిల్ల సెస్ ఆఫీసు ముందు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న ఒక అసిస్టెంట్ హెల్పర్ మల్లేష్ గారు మనతో పాటున్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే, చెప్పండి మీరు ఎక్కడ జాబ్ చేస్తారు, ఎన్ని గంటలు వర్క్ చేస్తారు, మీ పనితీరు ఎలా ఉంటుంది రోజు రొటీన్ జాబ్? నమస్కారం, నా పేరు మల్లేష్ అండి, మాది ప్రాపర్ వేములవాడ. ప్రస్తుతానికి నన్ను బదిలీపై సిరిసిల్లకు బదిలీ చేశారు. అయినా కానీ మాకు వచ్చే జీతం తక్కువ, చాలా తక్కువ. వ్యక్తిగతంగా నన్ను ఇక్కడికి బదిలీ చేశారు కావాలని. ఎందుకంటే నేను ఉన్నట్టుగా మాట్లాడేసరికి మా పాలవర్గ ఉన్న డైరెక్టర్కి నచ్చలేదు. నచ్చని విధంగా నన్ను ఇక్కడ బదిలీ చేశారు. అయినా కానీ మాకు ఒక ఉద్యోగం భద్రత ఉందనే ఉద్దేశం కొద్దీ ఇక్కడికి వచ్చి చేస్తున్నాము. మాకు 24 hours వర్క్ ఉంటుంది. ఇక్కడ నైట్ డ్యూటీ ఉంటుంది, డే డ్యూటీ ఉంటుంది. ఈ సిరిసిల్ల అంటే దాదాపు ఒక 500 ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఈ 500 ట్రాన్స్ఫర్ల వల్ల కనీసం ఒక 40-50 మంది సిబ్బంది ఉండాలి. కాకపోతే ఇక్కడ ఉన్న సిబ్బంది మొత్తం 16 మంది ఉన్నాం. ఆ 16 మందితో ఏదో రకంగా వర్క్ వెళ్ళదీసుకుంటున్నాం. అయినా కానీ మా పాలక వర్గానికి ఇప్పటికీ కూడా చలనం లేకుండా ఎలా ఉందంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. మా ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఎందుకు వీళ్ళకి ఏ సమస్య ఉందన్న వాళ్ళు బయట సంపాదించుకుంటారు కదా, వాళ్ళు ఏం చేసుకుంటారు అనే ఉద్దేశం కొద్ది వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మేము కూడా చాలాసార్లు మా నుంచి చిన్న పొరపాటు వచ్చినా కానీ అసలు మెమో ఇచ్చుడు ఇది ఇచ్చుడు, కానీ వాళ్ళ శిక్షణలో మాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ పెద్ద సమస్య వచ్చినా దాన్ని ఏదో చూస్తున్నట్టుగా అది మొత్తం క్లియర్ అయిపోయింది, మాకు సంబంధం లేనట్టుగా వివరిస్తారు. అదే మా అసిస్టెంట్ వల్ల చిన్న పొరపాటు వచ్చిన వెంటనే మెమో ఇచ్చుడు, లేకపోతే బదిలీ చేసుడు, లేకపోతే ఏదో ఒక రకంగా ఇంక్రిమెంట్ కట్ చేసుడు, చాలా రకాల నానా ఇబ్బందులు పెడతారు. అయినా ప్రతి ఒక్క ఇబ్బంది తట్టుకొని ఇప్పటిదాకా నిలబడుతున్నాం. మాకు తోడుగా మాకు అండగా గత 8 నెలల నుంచి మాకు సిఐటి జెండా వచ్చింది. అక్కడి నుంచి మాకు వణుకు లేకుండా జరుపు లేకుండా ముందుకు వెళ్తున్నాం. కాకపోతే ఇంకా కొద్దిగా ముందు వస్తుంటే బాగుంటుండే. మాకు కూడా ఇప్పుడిప్పుడే మాకు తవ్వ దొరికింది. ఇప్పుడు ఒక టెంట్ కింద ఉన్నాం, నీడ కింద ఉన్నాం. కాకపోతే ఈ టెంట్ వేసిన వల్ల మాకు జెండా ఒక నీడ ఉంది. ఆ నీడే మా గుండె దగ్గర మా ధైర్యం మాత్రం ఎట్టి బస్సులో వదిలి పెట్టుకోలేదు. మామూలుగా పని గంటలు ఎన్ని ఉంటాయి అంటే మీకు? అంటే విధిలో ఇప్పుడు ఫీల్డ్ మీద తిరుగుతుంటారు కదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అంటే పాలకవర్గం నుంచి ఏమైనా సహాయ సహకారాలు ఉంటాయి? మాకు పాలకవర్గం నుంచి టార్చర్ ఇబ్బందులు తప్ప ఎటువంటి సహకారాలు లేవు. మేము ప్రతి ఒక్క విషయం కూడా అడుగుతాం. ఎందుకంటే మీకు బండి మీద తిరుగుతూ ఉంటాం. రిజిస్టర్ కానీ ఇప్పుడు వేమన టౌన్లో బిల్లు మాత్రం ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామంలో ఖచ్చితంగా అశ్విని పిల్లలు కొట్టాలి. సిరిసిల్ల కాడ 24% అది ఏజెన్సీ వాళ్ళు కొడతారు, 70% మేము కొడతాం. ఇది మేము బిల్లు కొట్టుకుంటూ కూడా మేము ఎక్కడ ఫీజులు అయినా కానీ బిల్లు పక్క కట్టాలి, మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి. బిల్లు వాళ్ళకు 2 తరగతి ఇచ్చినాకో 8 రోజులు అప్లై చెప్పాలి, అంతే. అదిగా వాళ్ళు టార్గెట్ పెడతారు మమ్మల్ని. లేకపోతే మీకు మేము ఇస్తాము, మీరు ఇదేనా చేస్తారో, మీరు ఇంకేం చేస్తారు, మాకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వాలి. ఇక లేట్ ఎందుకు వచ్చినావో చాలా రకాలు ఉంటాయి మాకు ఇబ్బందులు. ఎందుకంటే మేము కూడా మాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఏమైనా అడిగితే కొత్త ఒకటి రూల్ పెట్టిర్రు, ఏది తమ్ సిస్టమ్ అని పెట్టిర్రు ఒకటి. అసలు మాకు ఈ వర్క్కు తమ్ సిస్టమ్ ఉండనే ఉండదు. కాకపోతే కావాలని పెట్టలేదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు టార్గెట్ పెట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పని చేస్తలేడా, చేయకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటుంది లొకేషన్ ట్రాకింగ్ అని ఉంటుంది. దాన్ని కూడా వినియోగించడానికి ఆల్రెడీ కొంతమందికి కూడా స్పీడ్ పోస్ట్ చేసిర్రు. కానీ మా తోటి కార్మికులు ఎవరు కూడా తీసుకోలేదు.
అది దేనికైనా కానీ మేము వద్దనుకునే నిర్ణయించుకున్నాం. అది మేము కూడా అదే పాలసీలో ఉన్నాం. అది ఎందుకు పెట్టారు అనేది కూడా మేము అడిగితే పై నుంచి వచ్చింది. కానీ ఎన్పీటీసీలో ఎక్కడ కూడా లేదు అటువంటి రూలు. ఒక మాదికే ఎందుకు పెట్టారు, అసిస్టెంట్ హెల్పర్కి ఎందుకు పెట్టారని ఒక దైలామని ఉన్నాం. కాకపోతే దాని కూడా మేము భయపడేది ఏం లేదు. ఏది ఇప్పుడు ఆల్రెడీ మాకు ఒకటి రివర్సల్ లెటర్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము చేస్తున్న వర్క్కు మాకు వచ్చే జీతానికి చెప్పుకుంటే అందరూ అనుకుంటారు మల్లేశేంద్రబాయ్ మంచిగా ఉంటాడు అనుకుంటారు అని మాకు వచ్చే జీతం 17,000 ఏదో ఉదాగా బతుకుతున్నాం అంతే. పైన మెరుపులతో లోపల మొత్తం అంటారు వెలుతురిచ్చడానికి ఇల్లంతా చీకటి అని అంటారు. మా బతులు అట్లా ఉన్నాయి. ఇప్పుడు అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అంటే బాగా రిస్కీ వర్క్ జాబ్ చేస్తుంటారు, మీకు సేఫ్టీ ప్రికాషన్స్ పాలకవర్గం నుండి ఎటువంటి అందుతాయి అంటే? సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మేము అడగద్దు. వాస్తవానికి వాళ్ళు మా వర్క్ పని చేసి వాళ్ళు ఇవ్వాలి. కాకపోతే ఇప్పుడు ఉన్న విషయం ఏంటంటే అది కూడా మేము అడుకోవాల్సి వస్తుంది. ఎర్తిరాడు కానీ, గ్లౌజులు కానీ, షూలు కానీ, హెల్మెట్లు కానీ మేమే అడుకోవాల్సి వస్తుంది. ఎంత దిగజారిపోయింది పాలకవర్గం, మా మీద ఎంత నిర్లక్ష్యం వస్తుంది. ఒకసారి మీరు ఒకసారి ప్రజలు అలాగే రైతులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. దీన్ని కూడా ఒకసారి గమనించగలరు. ఎందుకంటే మీరు చేసేది 20 గంటలు ఇప్పటికీ చూస్తున్నారు. పక్కపంటి మా ముగ్గురు మిత్రులు చనిపోయినారు. ఇంకా ఇప్పుడు దాదాపు 140 మందిలో దాదాపు ఒక 100 మందికి ప్రతి ఒక్క ఏదో ఒక రకంగా కలిసి వచ్చి గాయాలైన వాళ్ళు ఉన్నారు. ఏదో చేస్తున్నాం, ఇక్కడైనా మా బతుకు మారుతుంది, ఇంట్లో వెలుతురు వస్తుంది, మా కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ ఏదో పేరుకున్న జాబ్ ఉందని ఒకటి తప్ప ఇలా ఎటువంటి అలవెన్స్ లేదు మాకు. కలిసి ఇప్పటికైనా పాలకవర్గం మా మొండి వైఖరి వహించిన మొండి వైఖరిని నిరసిస్తూ దాన్ని ఒక్కసారి మా మానవత దృక్పథంతో మామూలుగా ఒక జాలి చూపిస్తారా, లేకపోతే మాకు వచ్చి అలవెన్స్ మాకు ఇస్తారా, అది వాళ్ళ దృష్టిలో ఉంటుంది. ఒక మంచి పని చేయడానికి ఎటువంటి ఆలోచన లేకుండా ఉంటుంది. ఒక చెడు పని చేయాలంటే 100 రకాలు చూస్తుంటాయి. ఒక మంచి మనిషి పని చేస్తే ఆయన పాలాభిషేకం కాళ్ళు మొక్కడానికి రెడీ ఉన్న ఒక టైర్ల కాళ్ళు కూడా మొక్కల సిబ్బంది పాలకరే అని అయినా కూడా ఇంత చల్లం వాళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు కూడా ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు. అశోక్ అనే వ్యక్తి చనిపోయి కాలు పడ్డప్పుడు అగ్ని చేసినా కానీ ఆయనకి అయింది, ఆయన వేసుకొని లేకపోతే లేదు. ఆయన పక్కకి చాలా సందర్భాలు కూడా వచ్చినాయి మా దగ్గరికి. అయినా మా తరఫున కూడా మేము కూడా మాట్లాడుకోవాల్సి వచ్చింది కొన్ని సమయం వల్ల. ఇప్పుడు మాకంటూ ఒకటి సేఫ్టీ వచ్చింది కాబట్టి మాకు కూడా కొంత భరోసా ఉంది. ఇంతమంది కూడా మాకు వివిధ సంఘాలు ఉన్నాయి. మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళకి ఇవ్వాలి, మద్దతు చెప్తారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి మద్దతు కూడా తెలపలేదు. అసలు ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు చదువుకొని వచ్చిరా, లేకపోతే పరిసరాలు వచ్చిరా, లేకపోతే మా లెక్క పనిచేసి వచ్చినా కూడా మాకు అనుమానం వస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకంటే మా నుంచి వచ్చిన వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపకపోతే ఇప్పుడు మాకు ఎవరు మద్దతు చెప్తారు? ఇటు పాలకవర్గం మద్దతు చెప్తలేదు. మా పైకార్యాలు ఏదో సేమ్ మా నుంచి వచ్చినాక లైన్ మీద లైన్స్ పెట్టలేని వాళ్ళు కూడా మాకు మద్దతు చెప్తారు. వీళ్ళు కూడా ఒకసారి దృష్టి పెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి మా పరిస్థితి ఎలా ఉందో. ఇది మేమే చేస్తున్నాం, మాకెందుకు మాదైతే మంచిగా ఉంది, వాళ్ళతో మాకేమైనా ఉద్దేశం కొద్ది ఉన్న వల్ల కొద్దిగా మనసు మార్చుకొని మాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.